వెట్లాండ్ సిటీ కన్వెన్షన్, సిటీ అక్రిడేషన్ అని అంటున్నాం రా, సిటీ అక్రిడేషన్ అంటున్నాం. సో ఈ అక్రిడేషన్కి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్, కరెంట్ అఫైర్స్ అప్డేట్ ఏంటి అని అంటే, మొదటిసారి భారతదేశం ఈ వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ కోసం మొత్తం 3 సైట్లని ఎంపిక చేసి ప్రపోజల్స్ని పంపడం జరిగింది రామ్సర్ కన్వెన్షన్కి సంబంధించి. ఓకేనా? దేనికోసం అని అంటున్నాం? వెట్లాండ్ సిటీ అక్రిడేషన్కి సంబంధించి ప్రస్తుతం భారతదేశం 3 నగరాల నుంచి 3 వెట్లాండ్కి సంబంధించినటువంటి సైట్స్ని గుర్తించడం జరిగింది. బేసిక్గా వెట్లాండ్ సైట్స్ అనేవి ఎక్కడ ఉంటవి అని అంటే, ఒక డిఫరెంట్ డైవర్సిటీ ఉన్నటువంటి ప్రదేశాలలో ఉంటవి. భారతదేశంలో ఇప్పటివరకు గుర్తించబడినటువంటి సైట్స్ అన్నీ కూడా అలాంటివే. కానీ మొదటిసారి నగరానికి సంబంధించి, సిటీ అని అంటున్నాం, నగరాలకి సంబంధించినటువంటి సైట్స్ని గుర్తించి ప్రపోజల్స్ పంపండి అని చెప్పింది. సో దీనికోసం ఇప్పుడు భారత్ 3 సైట్లని ఈ విధంగా గుర్తించింది. ఆ 3 సైట్స్ ఏంటి అనేది మనం మాట్లాడుతున్నటువంటి కాన్సెప్ట్. ఇది ప్రస్తుత కరెంట్ అఫైర్స్. సో ఆ 3 సైట్స్ గురించి ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఏమని అడుగుతారు అని అంటే, ఇటీవల భారతదేశం వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ కోసం ఒక 3 సైట్స్ని పంపించడం జరిగింది, నామినేట్ చేయడం జరిగింది. ఆ 3 సైట్స్ని గుర్తించండి అని అంటారు. అలా అడిగితే ఆ 3 సైట్స్కి సంబంధించి మనం ఒక రాష్ట్రం పేరు గుర్తుంచుకుంటే 2 నగరాల పేర్లు వస్తాయిరా. ఇగో ఆ రాష్ట్రమే ఏమంటున్నాము అని అంటే మధ్యప్రదేశ్ అని అంటున్నాం రా. ఇగో ఈ మధ్యప్రదేశ్ నుంచి 2 నగరాలు ఎంపికైనాయి. దేనికోసం అని అంటే వెట్లాండ్ సిటీ అక్రిడేషన్లో నామినేట్ అయినాయి, ఎంపిక కాలే, నామినేట్ అయినాయి. మధ్యప్రదేశ్ నుంచి ఒక నగరం ఏంటి అని అంటే భోపాల్ అని అంటున్నాం రా. సో ఈ భోపాల్ సిటీ అనేది వెట్లాండ్ సిటీ అక్రిడేషన్కి మేము నామినేట్ చేస్తున్నాము అని చెప్పేసి ఎవరు ప్రపోజల్ పంపారు అని అంటే మన పర్యావరణ మంత్రిరా, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రపోజల్స్ పంపడం జరిగింది. మంత్రిత్వ శాఖ అని అంటున్నాం. ఈ మంత్రిత్వ శాఖ బాధ్యతలు నెరవేరుస్తున్నది ఎవరు అని అంటే భూపేందర్ యాదవ్ అని గుర్తుంచుకోండిరా. భూపేందర్ యాదవ్, ఈయన కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ గారి పేరుని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఈ భూపేందర్ యాదవ్ గారు ఏం చేసిర్రు అని అంటే, మేము వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ నుంచి మొదటిసారిగా మా భారతదేశం నుంచి 3 నగరాలని ఎంపిక చేసినాం. ఇగో ఇవి నామినేట్ చేస్తూ ఉన్నాం. ఒకటి భోపాల్, ఇదే మధ్యప్రదేశ్ నుంచి మరొక నగరం వచ్చి ఏది అని అంటే మరొక నగరం ఇండోర్ అని అంటున్నాం, ఇండోర్. సో ఈ 2 నగరాలతో పాటు మరొక రాష్ట్రం నుంచి అంటే రాజస్థాన్ నుంచి ఉదయపూర్ అనేది ఎంపిక కావడం జరిగిందిరా. ఎక్కడి నుంచి అని అంటున్నాం? రాజస్థాన్. రాజస్థాన్ నుంచి ఉదయ్పూర్ ఎక్కడొస్తా తెలుసా? ఈ ప్రస్తావన మీకు మగధీర సినిమా ఉంది కదా, అక్కడ వస్తుంది. 400 ఏళ్ల క్రితం ఉదయపూర్లో జరిగినటువంటి స్టోరీని బేస్ చేసుకొని తీసిరు. సో ఇలాగో ఈ ఉదయ్పూర్, ఈ 3 కూడా ఇప్పుడు వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ కోసం భారతదేశం నుంచి నామినేట్ అవ్వడం జరిగింది. వెరీ గుడ్. నేను అడిగిన క్వశ్చన్కి మీరంతా కరెక్ట్ ఆన్సర్ చేసిర్రు. రామ్సర్ వెట్లాండ్ కన్వెన్షన్స్ ద్వారా భారతదేశంలో గుర్తించబడినటువంటి వెట్లాండ్స్ ఎన్ని, చిత్తడి నేలలు ఎన్ని అని అంటే 75 అనేది రైట్ ఆన్సర్. 2022 నాటికి మొత్తం 75 సైట్స్ అనేవి భారతదేశంలో ఉన్నాయి. అవి వేరు, మనం మాట్లాడుతున్న వెట్లాండ్ సిటీ అక్రిడేషన్స్ వేరు. సరే, ఇప్పుడు ఈ సిటీ అక్రిడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఈ ప్రాంతాలని గుర్తించిర్రు, ఏ ఉద్దేశంతో గుర్తించిర్రు అని కూడా క్వశ్చన్ అడుగుతారు. సో ఏమని అడుగుతారు అని అంటున్నాం? ఇటీవల మధ్యప్రదేశ్ భోపాల్, ఇండోర్, అలాగే రాజస్థాన్ ఉదయపూర్ వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ కోసం భారతదేశం నుంచి నామినేట్ చేయబడ్డాయి. ఈ క్రింది అంశాలను పరిగణించండి అని స్టేట్మెంట్స్ ఇస్తారు. ఏమని స్టేట్మెంట్స్ ఇస్తారు అని అంటే అవే ఆన్సర్స్ ఇప్పుడు నేను చెప్తా. సో ఇప్పుడు ఈ సిటీ అక్రిడేషన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే, ఏవైతే అర్బన్ ఏరియాస్ ఉన్నాయో, పట్టణ ప్రాంతాలు ఉన్నాయో, ఇగో ఈ అర్బన్ ఏరియాస్కి సంబంధించి ఈ వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ని గుర్తించాలి అని చెప్పేసి ఎప్పుడు ఈ ప్రపోజల్ని తీసుకురావడం జరిగింది అని అంటే 2015లో ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. ఇలా తీసుకొచ్చిన తర్వాత భారత్ అనేది మొదటిసారి ఈ 3 నగరాలను ఎంపిక చేసింది. దీని ఉద్దేశం ఏమిటి అని అంటే, రెండో అంశంగా దేని గుర్తుంచుకోవాలని అంటే, ఇదే పట్టణ ప్రాంతాలలో
వెట్లాండ్స్గా ఉన్నటువంటి వాటిని గుర్తించి పరిరక్షించడం గుర్తించడం పరిరక్షించడం అని గుర్తుంచుకోండి. ఇగో పరిరక్షిస్తారు. పరిరక్షించి ఏం చేస్తారు అని అంటే ఈ వెట్లాండ్స్కి సిటీ వెట్లాండ్స్కి సంబంధించి ఎవరైతే స్థానికంగా అక్కడ జీవనోపాధి పొందేటువంటి ప్రజలు ఉంటారో ఆ ప్రజలకి సంబంధించి సాంఘిక ఆర్థిక విధానాలలో మార్పులు తీసుకొస్తారు. ఇప్పుడు వీటికి సంబంధించి వెట్లాండ్ సిటీ అక్రిడేషన్గా నామినేట్ చేయబడితే ఇంకొంత ఫండ్ అనేది మనకి ప్రపంచ స్థాయిలో వచ్చి వీటికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగి ఇక్కడ పర్యాటక రంగం అనేది అభివృద్ధి జరుగుతుంది. పర్యాటక రంగం అనేది అభివృద్ధి జరుగుతూ ఉన్నప్పుడు ఏమైందంటే డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతాయి. దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకి సంబంధించి ఏమవుతుంది, సామాజిక ఆర్థిక మార్పు అనేది మొదలవుతుంది. సో ఇలా ఈ అంశాల కోసమే వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ అనేది నామినేట్ చేయడం జరిగింది. ఇలా నామినేట్ అయినటువంటి ఈ 3 నగరాలను గుర్తించండి. ఈ 3 నగరాలను ఎందుకు నామినేట్ చేసిరు అని అంటే, ఒకటి పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి వెట్లాండ్స్ని పరిరక్షించడం, 2 పట్టణ ప్రాంతాలలో వెట్లాండ్స్ని ఆనుకుని వెట్లాండ్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల జీవితాలలో సాంఘిక ఆర్థిక మార్పులు తీసుకురావడము అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీన్ని నామినేట్ చేసింది ఎవరు అని అంటే పర్యావరణ మంత్రిత్వ శాఖ అని అంటున్నాం. దీని బాధ్యతలు నిర్వహిస్తున్నది ఎవరు అని అంటే భూపేందర్ యాదవ్ గారు అని అంటున్నాం. అసలు ఈ వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ కాన్సెప్ట్ ఎప్పుడు మొదలైంది అని అంటే ఇది 2015లో మొదలైంది అని అంటున్నాం. ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న ఈ అంశాలన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. ఈ అంశాల పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇలా ఈ అంశాలను మొత్తం కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే వెట్లాండ్ అనేటువంటి కాన్సెప్టు మనకి రామ్సర్ కన్వెన్షన్ నుంచి మాట్లాడడం జరుగుతూ ఉంది. అసలు ఈ రామ్సర్ కన్వెన్షన్ వెట్లాండ్కి సంబంధించినటువంటి అంశాలను మనం ప్రస్తుతం డిస్కస్ చేసినాం కాబట్టి వీటి మీద ఒక క్విక్ రివిజన్ వేసుకుందాం. సో ఇప్పుడు రామ్సర్ కన్వెన్షన్ అంటే ఏంటి అని అంటే ఇది ఇరాన్లో ఉన్నటువంటి ఒక పట్టణం పేరు రామ్సర్ కన్వెన్షన్. ఈ రామ్సర్ కన్వెన్షన్ ఎందుకోసం వచ్చింది అని అంటే, సో ఇది చిత్తడి నేలలను పరిరక్షించేందుకోసం ఈ కన్వెన్షన్ను నిర్వహించడం జరిగిందిరా. సో ఈ కన్వెన్షన్ అనేది ఎక్కడ జరిగింది అని అంటున్నాం, ఇరాన్లో జరిగింది అని అంటున్నాం. ఇరాన్లో ఎప్పుడు జరిగింది అని అంటే ఇరాన్లో ఒక పట్టణం పేరే రామ్సర్ రా. ఓకే, సో ఇది మన ఇండియాకి రిలేటెడ్గా ఉంటుంది పేరు. ఇది 1971లో ఈ కన్వెన్షన్ అనేది జరిగిందిరా. ఈ కన్వెన్షన్ జరిగిన తర్వాత ఏమైంది అని అంటే, సో చిత్తడి నేలలను పరిరక్షించేటువంటి ప్రత్యేకమైనటువంటి చర్యలను తీసుకున్నారు. ఇప్పుడు భారతదేశంలో మొత్తం 2022 నాటికి ఎన్ని చిత్తడి నేలలు గుర్తించడం జరిగింది అని అంటే 75 చిత్తడి నేలలు గుర్తించడం జరిగిందిరా. మరి ఈ 75 చిత్తడి నేలలలో చివరి 5 చిత్తడి నేలలు వేటినిగా గుర్తించారు అని మిమ్మల్ని క్వశ్చన్ అడగకపోవడానికి అవకాశం ఉంది, లేకపోలేదు. ఓకే, సో ఇప్పుడు 2022 నాటికి భారతదేశంలో చిత్తడి నేలలు ఎన్ని అని అంటున్నాం, చిత్తడి నేలలు 75 అని అంటున్నాం. అయితే అసలు ఈ చిత్తడి నేలల దినోత్సవం వరల్డ్ వెట్లాండ్స్ డే అనేది ఒకటి జరుపుతారురా. ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే మనకు February 2న వస్తుంది. మళ్ళీ అప్పుడు కూడా మాట్లాడతాం, కానీ ప్రస్తుత అంశం వచ్చింది కాబట్టి దీని మీద ఒక క్విక్ రివిజన్ వేసుకుంటాను. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగిన, చివరిసారి అంటే 2022లో మొత్తం అంతకుముందు 70 వెట్లాండ్స్ ఉండేరా, మనకు 5 వెట్లాండ్స్ అనేవి కొత్తగా చేర్చారు. సో ఆ కొత్తగా చేర్చినటువంటి చిత్తడి నేలలు ఏంటి, వాటిని గుర్తించండి, లేకపోతే ఆ చిత్తడి నేలల పేర్లు ఇచ్చి రాష్ట్రాల పేర్లను ఇచ్చి సరిగా జతపరచండి అనేటువంటి క్వశ్చన్స్ మీ ఎగ్జామ్స్లో అడుగుతాడు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎగ్జామ్ 100కు 100% స్టేట్మెంట్ లెవెల్లోనే ఉంటుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటుంది, అసెండింగ్ ఆర్డర్ ఉంటుంది, డిసెండింగ్ ఆర్డర్ ఉంటుంది. క్వశ్చన్స్ నార్మల్గా రావు, ఆ విషయం మర్చిపో. నువ్వు ఏం చదివినా కూడా ఏం విన్నా కూడా కాన్సెప్ట్ లెవెల్లో వినాలి. ఈరోజు ఇది వచ్చింది, ఈ అప్డేట్ వచ్చిందంటే కథ నడవదు. నువ్వు ఎగ్జామ్లో అసలు క్వాలిఫై కావు. నువ్వు ఒక్కసారి ఇటీవల జరిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ చూడు, ఎగ్జామ్ సరళి చూడు. అసలే ఈరోజు యూపీఎస్సీకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి సమావేశాలు జరిగినాయి. ఇంకా టీఎస్పీఎస్సీ కానీ ఆల్రెడీ ఏపీపీఎస్సీ అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ క్వశ్చన్ పేపర్ అనేది మాడిఫై అయ్యి చాలా టఫ్గా ఇస్తున్నటువంటి అంశం కాబట్టి కాన్సెప్ట్ బేస్గా చదవాలి. సో ఇప్పుడు 5 సైట్స్ గురించి నేను అడుగుతా ఉన్నా. మీకేమైనా తెలిస్తే 5 సైట్స్ని మీరు పోస్ట్ చేయొచ్చు.
చేయడానికి మీకు ఇక్కడ అవకాశం ఉంది. ఓకే, సో ఇలా ఫిబ్రవరి 2 అనేది మనకి వరల్డ్ వెట్లాండ్ డేగా గుర్తుంచుకోండి. సో ఇప్పుడు 75 సైట్లు ఉన్నవి అని అంటున్నాం. ఇరాన్లో రామ్సర్ కన్వెన్షన్ 1971న ఈ ఫిబ్రవరి 2న జరిగింది కాబట్టి దానికి గుర్తుగానే వరల్డ్ వెట్లాండ్ డే అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా ఈ అంశాలన్నీ మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఈ 75లో చివరి 5ని అడగడానికి అవకాశం ఉంది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే భారతదేశంలో మొట్టమొదటిసారి గుర్తించబడినటువంటి వెట్లాండ్ ఏది అని అడుగుతారు. దాని లేకపోతే ఇగో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని పరిగణించండి అని చెప్పేసి దాని రిలేటెడ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి మరొక 3-4 స్టేట్మెంట్లు మన భారతదేశం గురించి అడగవచ్చు, లేదా 1-2 స్టేట్మెంట్లు ప్రపంచం గురించి కూడా అడగవచ్చు. సో ఇలా అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయగలిగేలాగా కొన్ని అంశాలను నేర్చుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నాము అని అంటే మనం ఈ వరల్డ్ వెట్లాండ్ డేస్కి సంబంధించి వెట్లాండ్ రామ్సర్ కన్వెన్షన్కి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి 75 వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో చివరిసారి గుర్తించినటువంటి 5 ఏమిటి అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడిగిన. సో ఇలా ఈ 5ంటిని కూడా మీరు పక్కాగా గుర్తుంచుకోవాలి. అలాగే భారతదేశంలో మొదటిసారి గుర్తించినటువంటి వెట్లాండ్ అనేది గుర్తుంచుకోవాలి. భారతదేశంలో అతిపెద్ద వెట్లాండ్ అనేది గుర్తుంచుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద వెట్లాండ్ అనేది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశాల గురించి మనం మాట్లాడదాం. సో ఇప్పుడు నేను అడిగినటువంటి 75 వెట్లాండ్స్కి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి సైట్స్కి సంబంధించి ఈ చివరిసారి వచ్చినటువంటి 5 ఏమిటి అనేది ఒకసారి మాట్లాడదాం. సో ఇప్పుడు 1వ అంశంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి 2022లో గుర్తించింది అని అంటే కరికిలి పక్షుల అభయారణ్యం కరికిలి పక్షుల అభయారణ్యం అని అంటున్నాం. ఇగో కరికిలి, ఈ కరికిలి పక్షుల అభయారణ్యం అనేది ఎక్కడున్నది అని అంటే ఇది తమిళనాడులో ఉన్నదిరా. ఎక్కడున్నది అని అంటున్నాం? తమిళనాడులో ఉన్నది అని అంటున్నాం. ఇక నెక్స్ట్ 2వది ఏంటి అని అంటే పల్లి కరానై మార్ష్ రిజర్వ్ ఫారెస్ట్ పల్లి కరానై మార్ష్ రిజర్వ్ ఫారెస్ట్. సో ఇది కూడా మనకి ఎక్కడున్నది అని అంటే తమిళనాడులోనే ఉన్నదిరా. ఇక నెక్స్ట్ 3వది ఏంటి అని అంటే పిచ్చావరం మడ అడవులు అని అంటున్నాం. ఇగో 3వది పిచ్చావరం మడ అడవులు. ఇవి కూడా ఎక్కడున్నవి అని అంటే తమిళనాడులోనే ఉన్నాయి. ఇగో ఈ 3 సైట్స్ కూడా మనకి 2022లో గుర్తించబడినటువంటి సైట్స్ అని అంటున్నాం. మరొకటి ఏంటి అని అంటే సఖ్యా సాగర్ అని అంటున్నాం సఖ్యా సాగర్ ఎక్కడుంది అని అంటే ఇది మధ్యప్రదేశ్లో గుర్తించబడినటువంటి ఒక వెట్లాండ్ సైట్ అంటున్నాం. ఇక నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి 75వది వచ్చి ఏంటి అని అంటే పాలా చిత్తడి నేల అని అంటున్నాం. ఇది మిజోరాంలో ఉందిరా. పాలా చిత్తడి నేల, ఇగో చిత్తడి నేల అని అంటున్నాం. ఇది ఎక్కడున్నది అని అంటే మిజోరాంలో ఉంది. సో ఇలా ఇగో ఈ చివరిని 5ంటిని గుర్తుంచుకోండి. ఇవి ఇప్పుడు ఎగ్జామ్ జరిగే వరకు కొత్తవి వచ్చినా రాకున్నా వీటిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మళ్ళీ ఏమైనా కొత్తవి వస్తే వాటిని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. నేను అడిగినటువంటి క్వశ్చన్స్కి కొందరు ఆన్సర్స్ బాగా చేసిరు. ఇక నెక్స్ట్ భారతదేశంలోనే మొదటిసారి గుర్తించబడినది ఏంటి అని అంటే చిలక చిత్తడి నేలరా. చిత్తడి నేల అని అంటున్నాం. ఇగో ఈ చిలక చిత్తడి నేల ఎక్కడ ఉంటుంది అని అంటే ఒడిశాలో ఉంటుందిరా. ఎక్కడ అని అంటున్నాం? ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది అని అంటున్నాం. ఇక భారతదేశంలో అతిపెద్ద చిత్తడి నేల ఏది అని అంటారా? అతిపెద్ద చిత్తడి నేల ఏది అని అంటారు. ఇలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే దీనికి సంబంధించి సుందర్బాన్ చిత్తడి నేలరా. ఏది అని అంటున్నాం? సుందర్బాన్స్ చిత్తడి నేల అనేది అతి పెద్దది అని అంటున్నాం భారతదేశంలో. సో ఈ సుందర్బాన్స్ చిత్తడి నేల అతిపెద్ద చిత్తడి నేల అని అంటున్నాం. దీనికి సంబంధించి మొత్తం ఇది ఎన్ని స్క్వేర్ కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది అని అంటే 4230 చదరపు కిలోమీటర్ల మేర, స్క్వేర్ కిలోమీటర్స్ మేర 230 స్క్వేర్ కిలోమీటర్స్ మేర ఇది విస్తరించి ఉన్నది అనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకవేళ ఇలా కాకుండా చిత్తడి నేలలకి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద చిత్తడి నేల ఏది అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఏం ఆన్సర్ చేస్తారు? ప్రపంచంలోనే అతిపెద్ద చిత్తడి నేల ఏ దేశంలో ఉన్నది, దాని పేరేమిటి అని అడిగారు అనుకోండి, మీరు చేసే ఆన్సర్ ఏంటి? మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.
సో ప్రపంచంలో అతిపెద్ద చిత్తడి నేల అని మిమ్మల్ని అడిగితే మీకు గుర్తుకు రావాల్సినటువంటి దేశం బ్రెజిల్ రా. ఏది అని అంటున్నాం? బ్రెజిల్ దేశం గుర్తుకు రావాలి. ఈ బ్రెజిల్ దేశంలో రియో నిగ్రో అనేటువంటిది అతిపెద్ద చిత్తడి నేల. సుమారు ఇది 8,000 నుంచి 9,000 స్క్వేర్ కిలోమీటర్స్ మధ్యన ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద చిత్తడి నేల ఏది అని అంటున్నాము అని అంటే రియో నిగ్రో అనేటువంటిది అతిపెద్ద చిత్తడి నేల. ప్రపంచంలోనే అతిపెద్ద చిత్తడి నేల రియో నిగ్రో. ఇది ఎక్కడున్నది అని అంటే బ్రెజిల్ దేశంలో ఉన్నది. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఎక్కడైనా ఎగ్జామ్లో మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఈ అంశం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా మనం రామ్సర్ కన్వెన్షన్లో భాగంగా 2015 నుంచి వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ కోసం ఈ ప్రతిపాదన వచ్చిన తర్వాత భారతదేశం 3 నగరాలని ఈ వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ కోసం నామినేట్ చేసింది. ఆ 3 నగరాలు ఇండోర్, భోపాల్ అలాగే ఉదయ్పూర్ అని అంటున్నాం. ఓకేనా? అయితే ఉదయ్పూర్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ ఆఫీసర్స్ ఏం ప్రకటించిర్రు అని అంటే ఉదయ్పూర్ని సిటీకి సంబంధించినటువంటి వెట్లాండ్గా ఆల్రెడీ ప్రకటించుకోవడం జరిగింది. కానీ రామ్సర్ కన్వెన్షన్లో భాగంగా ప్రకటించలేదు. ఇప్పుడు రామ్సర్ కన్వెన్షన్లో భాగంగా వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ కోసం నామినేట్ చేయబడినటువంటి నగరాలు. ఇది ప్రస్తుత కరెంట్ అఫైర్స్. దీనిపైన క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి కన్వెన్షన్స్ని అన్నింటినీ కూడా గుర్తుంచుకోవాలి. మొన్న జపాన్లో భూకంపం వచ్చింది అన్నప్పుడు విపత్తులు, డిజాస్టర్స్ని ఎదుర్కొనేందుకోసం సెండాయ్ ఫ్రేమ్వర్క్ అనేది జరిగింది అని చెప్పిన అదొక కన్వెన్షన్, ఒక ఫ్రేమ్వర్క్, దాని గురించి మాట్లాడినాం. ఇలాంటివన్నింటిని బేస్ చేసుకొని గ్రూప్ 1లో క్వశ్చన్ అడిగిండు ప్రీవియస్గా. సెండాయ్ ఫ్రేమ్వర్క్ అని, ఇలాంటి రామ్సర్ కన్వెన్షన్ అని, ఇంకోటి బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతారు. అలా క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఆన్సర్స్ని ప్రాపర్గా చేయగలుగుతాం. ఓకే, రైట్. ఇక నెక్స్ట్